ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నల్లి ఫ్రాంక్స్. ఇదైతే మనం బాచ్పల్లి మట్టి గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి మీకు మొత్తం చూపెడతాను, చూడండి గైస్. మనమైతే షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాం. మట్టి గణేష్లు తయారు చేస్తారు, ఇక్కడ మంచి మంచి గణేష్లు అయితే తయారు చేస్తారు. చూడండి, ఇక్కడ కూడా నా 15 feet ఉంటుందేమో ఫ్రేమ్ తయారు చేశారు. ఇంకా దీనికి ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఇది అయినాక నేను మళ్ళీ వచ్చి చూపెడతాను. ఇక్కడ మొత్తం గణేష్లు అయితే తయారైపోయినాయి. ఈ అంకులు ఇక్కడ తయారు చేసేది మెయిన్. చూడండి, ఇది కూడా యూనిక్ పీస్ ఉంది, ఇది కూడా హైలైట్ ఉంది. గణేష్ ఒంటి గడ్డి పెట్టిరు, బాల గణేష్. ఇదైతే ఇది కూడా మంచిగా ఉంది. చూడండి, మీకు నేను ఈ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టినాను, మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోకి. బాల్ గణేష్ ఇక్కడ అందరు వర్క్ చేస్తారు, అన్నవాళ్ళు కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, చిన్న వినాయకులు ఉన్నాయి. ఇక్కడ అన్నవాళ్ళు గడ్డి వర్క్ అయితే చేస్తారు, అంకుల్ కట్టె వర్క్ చేస్తుండు. చిన్న వినాయకులు ఉన్నాయి, 5 feet వినాయకుడు ఉన్నాయి, 12 నుంచి 15 feet దాకా కూడా ఉన్నాయి గణేష్లు. మీకు అన్నీ చూపెడతా డీటెయిల్ టు. చూడండి, ఇంకా ఇవి ప్రాసెసింగ్లో ఉన్నాయి, ఇంకా మొత్తం ఏం రెడీ కాలేదు. ఎవరైనా కావాలనుకుంటే మట్టి గణేష్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్దాం షెడ్లకి. ఇక్కడ మట్టి గణేష్ మొత్తం ఆల్మోస్ట్ తయారైపోయినాయి. ఇక్కడ చూపెడతాను, మొత్తం అయిపోయింది. ఓన్లీ ఫేస్ ఒకటి ఉంది, తొండం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు, నేను మొత్తం చూపెడదామంటే నాకు వీడియోలో పట్టినంత నేను చూపెడతా. చూడండి, ఇక్కడైతే యూనిక్ పీసెస్ ఉంటాయి గాయస్, మంచి క్వాలిటీతో ఇస్తారు గణేష్ కూడా. చూడండి, మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి బుక్ చేసుకోండి. చూడండి, ఆల్రెడీ మనం కూడా ఇక్కడనే గణేష్ బుక్ చేసినాం. ఒకటి చూపెడతాను నేను, అది లాస్ట్ చూపెడతాను. ఇక్కడైతే మట్టి ఉంది, ఈ మట్టితోనే వాళ్ళు తయారు చేస్తారు. ఇగోండి, చాలా మంచి మంచి వినాయకులు అయితే తయారు చేస్తారు ఇక్కడ. కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మంచి క్వాలిటీతో ఇస్తారు, చీప్ అండ్ బెస్ట్లో ఇస్తారు. ఇక్కడ ప్రైస్ కూడా మీకు చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటుంది. చూసుకోండి, ఇది కూడా మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది. బాల వినాయకుడు బొజ్జ గిజ్జ తొండం కింద మంట మంచిగా ఉంది. చూడండి, ఇప్పుడే మట్టి వచ్చి చేసింది. ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం ఇంకా ఫేసెస్ ఇంకా రెడీ కాలేవు. ఇదైతే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇది కూడా మస్తు కొడుతుంది. బొజ్జ వినాయకుడు సూపర్ ఉంది. ఇది కూడా చూడండి, ఇంకా నేను ముంగటికెళ్ళి చూపెడతాను. ఈ షెడ్లో మొత్తం పెద్ద వినాయకులే ఉన్నాయి, అది చూపెడతా. చూడండి చూడండి, షెడ్లో మొత్తం పెద్ద వినాయకులే ఉన్నాయి. ఈ షెడ్లో అయితే మట్టి ఉంది, అన్న వాళ్ళే మొత్తం రెడీ చేసేది. ఇక్కడ ఇది నాకు తెలిసి 12 feet ఉంటుంది గణేష్. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, ఓన్లీ ఫేస్ ఒకటి బాకీ ఉంది. ఫేస్ కూడా అయిపోతే మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది. చూడండి, ఇది కూడా తొండం ఒక్కటి పెడితే మొత్తం సెట్ అయిపోతుంది. హైలైట్ ఉంది. ఇది కూడా 14 తలల పాము ఉంది వెనకాల. మొత్తం శివుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోరు. చాలా అయితే ఎక్సలెంట్ ఉంది, మంచి క్వాలిటీతో అయితే ఇస్తారు ఇక్కడ గణేష్. ఇక్కడ కూడా చూడండి, కమలం పువ్వు మీద కూర్చుని వినాయకుడు, మీద శివుడు, పార్వతి, నంది, లయన్, ఈ 2 ఉన్నాయి. మంచిగా ఉంది. ఇక్కడ కూడా చేసిన టైప్లో ఫేస్ ఇచ్చారు. మీకు వైడ్ యాంగిల్ పెట్టి గణేష్ అయితే చూపెడుతున్నా. చూడండి, మీకైతే పక్కా నచ్చుతాయి. ఇక్కడికి వస్తే చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ యూనిక్ పీసెస్ ఉన్నాయి గణేష్లు. ఒక్కసారి వచ్చి ఇక్కడ బాచ్పల్లిలో విజిట్ చేయండి. మన ఛానల్ని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది, మళ్ళీ ఫ్రాంక్స్ నేను చెప్తే. చూడండి గాయస్, ఎంత మంచిగా ఉన్నాయంటే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కూడా ఇట్లా కొనేయాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి వచ్చినారనుకో 100% కొనే వెళ్తారు. రేట్లు కూడా అంత చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. చూడండి, ఇంకో వినాయకుడు చూపిస్తా. ఇది 7 feet ఉంది, సిట్టింగ్ పొజిషన్ ఉంది మహారాష్ట్ర టైప్లో. ఇది కూడా మీద హనుమంతుడు వచ్చిండు, హైలైట్ ఉంది. ఇది కూడా గణేష్ చూడండి,
ఇక్కడైతే రెడీ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ టైం మన అన్న వాళ్ళు పెట్టింది వినాయకుడు, కానీ ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఒకసారి చిన్నగా ఉంది. సేమ్ వినాయకుడు లాస్ట్ టైం మన అన్న వాళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి ఇంత మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. మట్టి గణేషే పెట్టండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్ట్. వీళ్ళు క్వాలిటీతో ఇస్తారు. గణేష్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. చూడండి కొట్టి కూడా పెడుతున్నా. యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వినాయకులు ఉన్నాయి చూడండి. ఇదైతే నాకు తెలిసి 15 feet దాకా ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది వినాయకుడు కూడా. చూడండి ఇక్కడ చాలా మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి గైస్. ఒక్కసారి అయితే మీరు బాచుపల్లికి వచ్చి చూడండి, మీకు నచ్చితే కొనండి. 100% కొంటారు. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో అయితే కూర్చున్నాడు. మీదైతే విష్ణుదేవుడు కూడా ఇచ్చిండు, నాట్యం ఆడుతుండు విష్ణుదేవుడు. ఇంకో గణేష్ దగ్గరికి వెళ్దాం. ఈ గణేష్ అయితే నంది మీద అయితే కూర్చున్నాడు, సిట్టింగ్ పొజిషన్లో ఉంది, మంచిగా ఉంది. ఈ గణేష్ కూడా సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. 14 తలల చేతుల్లో 5 తలలు పాము ఇచ్చిండు మీద. ఇక్కడ ఇంకొక గణేష్, చాలా మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి. ఇది కూడా యూనిక్ పీస్ ఉంది, మహారాష్ట్ర టైప్లో కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అయితే అన్ని చిన్న వినాయకులే ఉంటాయి. ఇదైతే చూడండి చెట్టు మీద కూర్చున్నాడు వినాయకుడు, చాలా మంచిగా ఉంది. ఇది కూడా యూనిక్ పీస్ ఉంది. ఇక్కడ చూడండి 5 తలల గణేష్ అయితే వచ్చింది. 5 తలలు ఉన్నాయి గణేషునికి, మీద శివుడు పార్వతి. ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఇది అయితే 6 feet ఉంటుంది. ఇది చూడండి నాగపాము మీద అయితే గణేష్ అయితే కూర్చుండు, శేషనాగ్ మీద. 5 తలల శేషనాగ్ కూడా ఉంది మీద. ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఇది చూడండి మహారాష్ట్ర టైప్లో అయితే కూర్చున్నాడు. ఇదైతే యూనిక్ పీస్ ఉంది, మీద నెమలి ఇచ్చిండు. ఇది కూడా చూడండి, ఇది కూడా చెట్టు మీద అయితే కూర్చున్నాడు. చాలా మంచి మంచి పీస్లు అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడైతే రండి మీరు పక్క వచ్చి ఒకసారి చూడండి. బాచుపల్లికి వచ్చి నేను కింద లొకేషన్ పెడతాను. ఇవన్నీ చిన్న మీద శివుడు పార్వతి వచ్చారు. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో మంచిగా ఉంది గణేష్. ఈ గణేష్ చూసుకున్నట్టయితే కూడా చాలా మంచిగా ఉంది, సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫేస్ వర్క్ ఒక్కటి కాలేదు. ఈ గణేష్ అయితే సూపర్ ఉంది. ఇది కూడా మీద శివుడు శేషనాగ్ కూడా వచ్చింది, సిట్టింగ్ పొజిషన్లో చాలా మంచిగా ఉంది. ఈ గడ్డితో అయితే తయారు చేస్తారు. మట్టి ఉంది, ఇక్కడ కూడా మట్టి అయితే ఉంది. చూడండి మట్టి మంచిగా బంకమట్టి లెక్కనే ఉంది. బంకమట్టి వేసి మంచిగా చేసి చూడండి. ఇది అయితే ఇప్పుడే తయారు చేశారు, ఇప్పుడే మట్టి రాశారు. గణేష్కి అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయితే సూపర్ కొడుతుంది. ఇవన్నీ ఇప్పుడే జస్ట్ మట్టి వేసి వాళ్ళు వెళ్ళారు, లంచ్ చేయడానికి వెళ్ళారు.